మేష లగ్నంలో రాహుకేతుల కలయిక అంటే మేషంలో మనకి ముఖ్యంగా మనం గమనించినట్లయితే మేషంలో మనకి రాహు ఉండి సప్తమ స్థానంలో కేతు అన్నమాట. దీన్ని రాహుకేతుల కలయిక అంటూ ఉంటారు. అంటే రాహు మేషంలో మరియు కేతువు తులాలో ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది వ్యక్తికి సంబంధించినటువంటి భౌతిక కోరికల్ని, దూకుడు స్వభావాన్ని రాహు వల్ల కలగజేస్తూ ఉంటాడు. ఆధ్యాత్మిక అంతర్ముఖత్వానికి కేతువు కారకుడిగా చెప్పబడుతుంది. కాబట్టి ఈ మధ్య సంఘర్షణ అనేది మనకి చాలా విషయాలు మనం తెలుసుకోవచ్చు. ముఖ్యంగా లగ్నంలో రాహు సప్తమంలో కేతువు ఉంటే కెరీర్ల సంబంధంలో పెద్ద మార్పులు, ఆధ్యాత్మికంగా మేలుకొల్పులు ఇవన్నీ కూడా కలగజేస్తూ ఉంటుంది. మనకేంటంటే కేతువు కర్మకు సంబంధించినటువంటి కారకుడు. కాబట్టి గత జన్మ సంబంధించిన కర్మల్ని ఇక్కడ అనుభవించడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంటుంది. భవిష్యత్తు మీద ఆశల్ని పెంపొందిస్తూ ఉంటుంది. ఇది తీవ్రమైనటువంటి అనుభవాల్ని, అదేవిధంగా మానసికంగా తన యొక్క పరిమితిని మొత్తం కూడా తెలియజేస్తూ ఉంటుంది. మరి ఏదైతే ఈ యొక్క మేషలగ్నంలో మనకి కుజుడు పరిపాలిస్తూ ఉంటాడు, కుజుడు దీనికి అధిపతి మేషానికి. కాబట్టి కుజుడులో స్థానంలో ఈ యొక్క రాహు ఉండటం వల్ల ఇక్కడ కుజుడు దూకుడుతనానికి కారకుడు. రాహు కలవడం వల్ల కొన్ని అసాధారణమైన కోరికలు, ఆశయాలు పెరుగుతూ ఉంటాయి. మన దగ్గర రూపాయి డబ్బు ఉంటే మన 10 రూపాయలు సంబంధించిన వస్తువు కొనాలనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉంటుంది. కేతువు తులారాశిలో ఉండటం వల్ల సంబంధాలు, భాగస్వాముల్లో చేసిన వ్యాపారంలో కొన్ని రకమైన ఇబ్బందులు, కానీ ఆధ్యాత్మిక విముక్తిని కలగజేస్తూ ఉంటాడు. ఆధ్యాత్మిక ముందుకు వెళ్ళడానికి ఇక్కడ మనకి ప్రేరేపిస్తూ ఉంటాడు. మరి ఈ యొక్క రాహుకేతు యొక్క విషయానికి వచ్చినట్లయితే కెరీర్ విషయంలో పెద్ద విజయాన్ని, ఉన్నత స్థానాన్ని లభించిన, వ్యక్తిగత జీవితంలో సంబంధాల గందరగోళాన్ని, మార్పుల్ని వస్తూ ఉంటాయి. భాగస్వామి విషయంలో విచిత్రమైన అనుభవాలు బాగా ఎదురవుతూ ఉంటాయి. వచ్చేటువంటి భార్య వల్ల కొన్ని సమస్యలు కూడా ఇక్కడ వీరికి సృష్టిస్తూ ఉంటుంది. కొన్ని జాతచక్రాలలో ఈ యొక్క తులాలగ్నంలో మన కేతు ఉంది, అదే స్థానంలో మన కుజుడు ఉన్నట్టయితే 2 వివాహాలు చేయడానికి కూడా ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. కొన్ని జాతచక్రాల్లో రాహుకేతు అక్కడ ఉండటం వలన ప్రేమ వివాహం కూడా కారకుడు అవుతూ ఉంటాడు. ముఖ్యంగా ఇదేంటంటే వ్యక్తిని స్వతంత్రంగా జీవించాలని, దూకుడుగా ఉండాలని కోరికగా రాహు తీసుకెళ్తూ ఉంటుంది. కాబట్టి రాహు అనేది మేషంలో ఉండటం వల్ల కోరికలు, భౌతిక ప్రపంచం, కొత్త ప్రారంభాలు, సాహసాలు ఇన్నిటికీ రాహు కారకుడవుతాడు. కేతు వలన విముక్తి, నిరక్షత, కర్మ, సంబంధాల నుంచి వైరాగ్యం, దేవుడి వైపు పూర్తిగా వెళ్ళిపోదాం, శుద్ర పూజల వైపు వెళ్ళిపోదాం, ఇలాంటి వాటిని మొత్తం కూడా క్రియేట్ చేసేటువంటి కారకుడు అవుతూ ఉంటాడు. కాబట్టి ఈ విషయాన్ని మనం గమనించినట్లయితే జన్మలో